హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకి ఇంకో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 1785 పోస్టులకి. దీనికి అర్హత మీకు 10+2 లేదంటే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. డైరెక్ట్ మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి తీసుకుంటారనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదండి. రిమైనింగ్ వాళ్ళు 100 రూపీస్ పే చేస్తే చాలు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rrcser.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో ఈ విధంగా వస్తాయి ఏమేమి ఉన్నాయో. మనకు కావాల్సింది ఏంటి అంటే నోటిఫికేషన్ అగైనెస్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ అన్నారు కదా, క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ చేసుకోవాలండి అడ్వర్టైజ్మెంట్ కోసం. ఒకవేళ మీరు అప్లై చేయాలి అంటే దీని కింద లింక్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలన్నమాట. ఇది ఓపెన్ చేసి మీరు అప్లై అని క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత మీరు లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను కాబట్టి ఇది క్లిక్ చేస్తానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది ఎవరికి అంటే అప్రెంటిసెస్ అండి. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ముందే చెప్తున్నాను. మీరు అప్రెంటిస్షిప్ అని మాత్రం ఈజీగా వదిలేయొద్దండి. మీరు ఖాళీగా ఉండి మీరు 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా స్టైఫండ్ ఇచ్చి మీకు చక్కగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. చాలా పోస్టులు ఉన్నాయి, సో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. డీటెయిల్స్ చూద్దామండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 28 నవంబర్ ఇచ్చారనమాట. అంటే 2 days అవుతుందండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనం ఎప్పటి వరకు పంపించుకోవచ్చు అంటే 27th డిసెంబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఏజ్ లిమిట్ చూద్దాము. మినిమం 15 years ఉండాలి. మ్యాక్సిమం 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు 1/1/2025 నాటి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉంటుంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మెట్రికులేషన్ ఆర్ 10th class in 10+2 examination system from a recognized board with 50% మార్క్స్ అంటున్నారండి. అండ్ అదేవిధంగా ఐటీఐ పాస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట మీ దగ్గర. సో 10th class అంటే మీరు 10th పాటు మీకు ఐటీఐ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మెడికల్గా ఫిట్నెస్ ఉండాలి. దీనికి మీకు అప్లికేషన్ ఫీజు కూడా చూడండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్, ఉమెన్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి చెందిన వాళ్ళకి, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు కూడా 100 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదండి. మీ మార్క్స్ని బేస్ చేసుకొని చూడండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ మెట్రికులేషన్ విత్ 50% మార్క్స్ అన్నారు కదా, దాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట. సో చాలా మంచి అవకాశం అండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ rrcser.co.in, అక్కడే నేను అప్లై లింక్ కూడా చూపించాను. ఆ విధంగా వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది, అది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. వివిధ రకాల ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి పోస్టులు, ట్రేడ్స్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, ఈ విధంగా చాలా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ టోటల్ 360 పోస్టులు ఉన్నాయి. అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి అలాట్ చేస్తున్నారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు రీజియన్ వైజ్గా అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా సిగ్నల్ అండ్ టెలికాంలో కూడా చూడండి. ఇక్కడ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, పెయింటర్, కేబుల్ జాయింటర్, క్రేన్ ఆపరేటర్, ఈ విధంగా ఇక్కడ 87 ఉన్నాయి. అదేవిధంగా
ట్రాక్ మెషిన్లో 120 ఉన్నాయి, ఎస్ఎస్సిలో 28 ఉన్నాయి. ఈ విధంగా వివిధ రకాల విభాగాల్లో అండ్ వివిధ రకాల ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లియర్గా ఉంది చాలా. ఆ ట్రేడ్ సర్టిఫికేట్, ఈ పర్టికులర్ ట్రేడ్ సర్టిఫికేట్స్ ఐటీఐలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలో కూడా నేను చూపించానండి. సేమ్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి ట్రేడ్స్ కావాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అప్రెంటిషిప్పే కదా అని స్కిప్ అయితే చేయొద్దండి. ఎందుకంటే మీకు ఇది చాలా అడ్వాంటేజ్. దీని ద్వారా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు దీని సర్టిఫికేట్ వస్తుంది. దీని ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్స్కి ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.